హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరమ కలిగిన మా తండ్రి, ప్రేమ అనురాగము కలిగిన మా యేసయ్య, పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం. నీ సన్నిధిలో సంతోషము కలదు, నీ సన్నిధిలో ఆనందము కలదు, నీ సన్నిధిలో అభిషేకము కలదు. ఈ పండగ రోజున ఈ గ్రామములో చేరి ప్రార్థన చేస్తున్న మీ బిడ్డలైన మమ్మ దీవించండి. మాతో మీరు మాట్లాడండి ప్రభువా. సత్యపు వాక్యమును, మంచు కంటే తెల్లనైనటువంటి వాక్యమును, తేనె కంటే మధురమైన వాక్యమును, పాలలాంటి వాక్యమును, కత్తిలాంటి వాక్యమును మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం యేసయ్యా. ఈ పండగ రోజున మేమందరము నీ వాక్యమును ఆలకించబోతూ ఉండగా మీరు మాతో మాట్లాడి మా ఆత్మలను బలపరచండి, విశ్వాసములో స్థిరపరచండి, ఆత్మీయ జీవితంలో నిలకడగా ఉంచండి. కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, బాధలు, అవమానం, దుఃఖము, ఒంటరితనము అన్నిటినీ మౌనంగా భరించే శక్తిని మాకు దయచేయండి ప్రభువా. పాపుల మనస్సులను మార్చండి ప్రభువా, అవిశ్వాసుల మనస్సులను మార్చండి. నీ కృపను మాతో ఉండి నడిపించుమని క్రీస్తు నామమున వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున మనం గుడి పండగ చేసుకుంటున్నాం. మన గుడికి ఏం పేరు పెట్టాం? ఆరోగ్యములు చాలామంది ఉన్నారు. నేను ఆరోగ్యమే, నువ్వు ఆరోగ్యమే, నువ్వు అందరి పేర్లా దేవుని తల్లి మరియ మాత ఆరోగ్య మాతగా మనము ఈ దేవాలయానికి పేరు పెట్టుకోవటం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని ఆలయాన్ని మరియ మాతకు అంకితము చేయటం జరిగిందన్నమాట. సో దేవుని ఆలయంలో దేవుడే ఉంటాడు, దేవుని ఆలయంలో దేవునికి ఆరాధన చేయాలి. అయితే దేవుని బిడ్డలారా, మీరందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మరియ మాత మనందరికీ మాత. మరియ మాత దేవుడు మాత మనందరికీ, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కొంతమంది మరియ మాత కథోలికులకు మాత్రమే మాత, వేరే వారికి మాత కాదు అని అంటారు. అయితే ఆమె ఏ విధంగా మనందరి మాత అనేటటువంటిది మొట్టమొదట మనం తెలుసుకుందాం. తెలిసిన తర్వాత మీ నోటితో మీరే చెప్పాలి, మరియ మాత మరి మనకు మాత కాదా అనేటటువంటిది. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మరియ మాత ఎవరికి జన్మనిచ్చారు? ఎవరికి జన్మించారమ్మా చెప్పండి గట్టిగా. యేసు ప్రభు వారికి మరియ మాత జన్మనిచ్చారు. అయితే మనమందరము బాప్తిస్మము ద్వారా యేసు ప్రభు దేహంలో భాగం. దేని ద్వారా? చాలా మంది ఏమంటారంటే బాప్తిస్మము పొందుకున్నాము, రక్షణ పొందుకున్నామని అంటారు. దానిని నేను కాదు అనను. కానీ లోతైన విషయం ఏంటంటే బాప్తిస్మము పొందిన వారందరూ యేసు ప్రభుని పవిత్ర దేహంలో భాగం. ఉదాహరణకి కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి
బాప్తిస్మము ఎవరి శరీరములోకి? ఒకే శరీరం. ఆ శరీరం ఎవరిది? 27వ వచనం చదవండి. 27వ వచనం. కావున మీరు అందరూ, మనమందరం ఎవరి శరీరం అట? అర్థమైందా? పౌలు గారు అంటున్నారు, యూదులైనా యూదేతరుడువైనా అన్యుడవైనా బాప్తిస్మము పొందిన నీవు ఎవరివైనా ఒకే ఆత్మ ద్వారా, ఒకే ఆత్మ అనగా పరిశుద్ధాత్మ, ఒకే ఆత్మ ద్వారా ఒకే శరీరములోకి, ఒకే శరీరము అనగా యేసు ప్రభుని శరీరములోకి మనము భాగమవుతూ ఉన్నాం, బాప్తిస్మము పొందుతున్నాం. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, మీరందరూ, మనమందరం యేసయ్య దేహంలో ఏమై ఉన్నాం? భాగమై ఉన్నాం. తర్వాత వచనం చదవండి. ప్రతి వ్యక్తియు, మనమందరం ఎవరిలో భాగం? సిలువ మీద వేలాడుతున్న దేహం యేసయ్య దేహం. ఈ దేహము పునరుత్థానమైనటువంటి రోజున, అనగా 3వ రోజున, అది మహిమ కలిగిన దేహం, అది పునరుత్థాన దేహం. అయితే ఈ ఎవరైతే బాప్తిస్మము పొందుతారో యేసు ప్రభుని పునరుత్థాన దేహములో మనం భాగమవుతున్నాం. సో యేసయ్య దేహంలో మనం భాగం. ఓకేనా? యేసయ్య శరీరానికి జన్మనిచ్చింది ఎవరు? చెప్పండి అమ్మా. మనం ఎవరి శరీరంలో భాగం? యేసు ప్రభుకు మరియమ్మ తల్లి అయినప్పుడు మనకు తల్లి కాదా? చెప్పరేంది? అవునా కాదా? యేసు ప్రభు శరీరానికి జన్మనిచ్చింది ఎవరు? గట్టి చెప్పండి. బయట ముచ్చట్లేదు, పనికి మాలిన ముచ్చట్లు బాగానే చెప్పుకుంటారుగా. తగులు కూడా పెద్ద పెద్ద గొంతులు ఎత్తి ఆడుతూ ఉంటారు. గోర్లు కొరకూడదు. సో మొట్టమొదటిది, మనమందరం ఎవరి శరీరంలో భాగం? యేసుక్రీస్తు శరీరంలో భాగం. అంటే యేసు ప్రభు దేహంలో భాగం. ఈ యేసయ్య దేహానికి జన్మనిచ్చింది ఎవరు? మరి యేసు ప్రభు వారు మరియమ్మ గారికి ఏమవుతారు? యేసు ప్రభు వారు మరియమ్మ గారికి ఏమవుతారు? కొడుకు అవుతాడు. మరియమ్మ గారికి యేసు ప్రభు ఏమవుతారు? మనం ఆయన దేహంలో భాగమైనప్పుడు మరియమ్మ గారు మనకేమవుతారు? సింపుల్. అర్థమైందా? ఇంకొక ఉదాహరణ చూపిస్తా. ఇక్కడ వాక్యంలో చదువుకుందాం. యోహాను శుభవార్త 19వ అధ్యాయము తీసారా? 27వ వచనం 26, 27 చదువుకుందాం. తన తల్లియు ఎవరట? తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచొని ఉండట చూచి, ఆగండి, ఇక్కడ తాను ప్రేమించిన శిష్యుడు అనగా ఎవరు? యోహాను గారు. ఇది మీకు బాగా తెలుసు. యోహాను చాలా మంది ఉన్నారు. బాప్తిజం ఇచ్చిన యోహాను గారు ఉన్నారు. యేసు ప్రభు చేత ప్రేమించబడిన యోహాను గారు కూడా ఉన్నారు. ఇక్కడ మనం మాట్లాడుకునేది యేసు ప్రభు వారిని ప్రేమించినటువంటి యోహాను గారు. సో తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచని ఉండుట యేసు చూచి, యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనేను. ఆ తరువాత శిష్యునితో, ఎవరమ్మా చదువుతుంది? చేయి పైకి లేపమ్మా. దేవుడు నిన్ను దీవించును గాక. ఇంతమంది సత్కర్లు ఉన్నారు, ఒక్క సతకట్లేదు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంగ్లీష్ బైబిల్ ఇవ్వాలా? చదవండి మరి ఒక చోట. 10th క్లాస్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి జాగ్రత్తగా. యేసు ప్రభు సిలువ మీద వేలాడుతున్నారు. ఒక ప్రక్క యేసు ప్రభుని ప్రేమించినటువంటి శిష్యుడు, మరో ప్రక్క యేసు ప్రభుని తల్లి. సిలువ మీద వేలాడుతున్న యేసయ్య అంటున్నాడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ. ఎవరితో పలికాడు? శిష్యుడితో పలికాడు, మరియమ్మతో పలికాడు. మీకు ఒక డౌట్ రావాలా? ఆనాడు పలికింది శిష్యుడు కదా, మనతో
కాదు కదా, మనకు తల్లి ఎలా అవుతుంది అని మీరు అడగొచ్చు. వినండి జాగ్రత్తగా, ఓకేనా? ఆనాడు శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసు ప్రభు వారు యోహాను గారితో పలికారు, కానీ మనంతో పలకల. ఇందులో 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి, లేదా 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ప్రేమ, రెండవది శిష్యరికం. మొదటిది ఏంటిది? రెండవది, యోహాను గారు యేసు ప్రభుకి శిష్యుడైనట్లే మనం కూడా యేసు ప్రభుకి ఎలా, బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 18వ వచనం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 18వ వచనం. వెరీ గుడ్. యేసు వారి దగ్గరికి వచ్చి వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానము వసగుచు. ఏం చేయమన్నారు? జ్ఞానస్థానం తీసుకున్న వాళ్ళందరూ ఎవరు? ఎవరికి శిష్యులు? యాక్టర్కా, యాక్ట్రెస్కా, యేసయ్యకా? అర్థమైందా? ఆనాడు యోహాను గారు యేసు ప్రభు వారికి శిష్యుడైనట్టే మనము కూడా మన బాప్తిస్మము ద్వారా యేసయ్యకి ఏమయ్యాము? శిష్యులమయ్యాం. ఆనాడు యేసు ప్రభు వారు మరియ తల్లిని తన శిష్యుడితో ఇదిగో నీ తల్లి అన్నప్పుడు మనము శిష్యులమైతే ఆమె మనకు తల్లి కాదా? అయితే కాదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం ఆమెకి బిడ్డలము కాదా? అవునా కాదా? ఎవరు మాట్లాడరు? అర్థం కావట్లేదా? లేకపోతే నేను తెలుగే మాట్లాడుతున్నా, మీకు ఇంగ్లీష్లో అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది రెండవది, తాను ప్రేమించిన శిష్యుడు. మొదటిది శిష్యరికం గురించి చెప్పా. యేసు ప్రభు వారు యోహాను గారి శిష్యుడైనట్లే మనము కూడా బాప్తిస్మము ద్వారా ఏమయ్యాము? యేసు ప్రభుకి శిష్యులమయ్యాం, ఆయనకి సాక్షులమయ్యాం. ఇంకొకటి, యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును, ఆగండి, శిలువ మీద యేసయ్య యోహాను గారిని ప్రేమించినట్టే మనల్ని ప్రేమించాడా లేదా? అక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, ఆగండి, ప్రేమ కనపడుతుంది కాడ, కనపడుతుందా లేదా? చూడండి ఎంత చక్కనైన మాట. సో యేసు ప్రభు వారు యోహానుని ప్రేమించారు, ఇదిగో నీ తల్లి అన్నారు, ఇదిగో నీ కుమారుడు అన్నారు. ఈరోజు మనల్ని కూడా ఆయన ప్రేమించాడు. మనల్ని ప్రేమించి ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ బిడ్డలు. మనమందరం ఎవరికి బిడ్డలం? ఆ తల్లికి బిడ్డలం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండోది, ఒకటి, ఆయన దేహంలో భాగం అవటం ద్వారా ఆమె మనకు తల్లి, మనం ఆమెకి బిడ్డలం. యేసు ప్రభుకి శిష్యులు అవటం వల్ల ఆమె మనకు తల్లి, మనం ఆమెకి బిడ్డలమయ్యా. శిష్యులం కాదు, యేసు ప్రభుకి శిష్యులమ్మ, మనం ఆయనకి బిడ్డలమయ్యా. ప్రైజ్ ద లార్డ్. మూడవది, యోహాను శుభవార్త 15వ అధ్యాయము, ఈసారా 1వ వచనము నుండి. అన్నీ నువ్వే చదువుతావు అక్క, మేము చదవద్దా? వేరే వాళ్ళు చదవండి అమ్మా. ఎవరు చదువుతున్నారు? వెరీ గుడ్, దేవుడు నేను దీవించునుగా. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. 5వ వచనం చదువు తల్లి, వినండి జాగ్రత్తగా. నేను ద్రాక్షవల్లిని, మీరు రెమ్మలు. ఆగండి, చాలండి. ద్రాక్షవల్లి యేసు ప్రభు వారు, ఆయనకు ఉన్నటువంటి రెమ్మలు మనం. అవునా? యేసు ప్రభు వారికి దేవుని తల్లి అయినప్పుడు ఆ రెమ్మకి కొమ్మలమైన మనకు ఆమె తల్లి కాదా?
నేను ద్రాక్షావల్లిని, నాలో భాగము మీరు. నా నుండి మీకు జీవం వస్తుంది, నా నుండి మీకు రక్షణ వస్తున్నది, నా నుండి మీకు స్వస్థత వస్తున్నది, నా నుండి నాలో మీరు భాగమైపోయారు. తెలుసు కదా, రెమ్మలు కొమ్మలు అంటే కొమ్మలు దేనికి ఉంటాయి? చెట్టుకుంటాయి. సో కాబట్టి ఇంకొక సాక్ష్యం ఏంటంటే, మనము ద్రాక్షావల్లికి రెమ్మలమైన మనము యేసయ్య దేహంలో భాగము కాబట్టి ఆ యేసయ్యకి తల్లి అయినట్టే ఆమె మనకు కూడా తల్లి. చూడండి ఎన్ని ఆధారాలు ఉన్నాయి. ఇంకొక ఆధారం చూద్దాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 56వ వచనం. నా శరీరమును భుజి, వెతుకుతున్నారా? వెతకండి, బైబిలే వెతకాలి మీరు. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు, అక్కడ పదాలు నా యందును నేను. ఆదివారం దివ్య బలి పూజలో పాల్గొనేవాళ్ళు చేతుల పైకి లేపండి. సగం కాదు, నిండుకు లేపండి. పూజకి పోవట్లేదు మీరు, లేపండి లేపండి అమ్మ, నిండికి మీ మొహాలు చూస్తా. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎందుకంటే తిరుసభ మనకు కట్టడిచ్చింది. ఆదివారంలోను ఏ పండగ? ఈరోజు అప్పు పండగ. పూజకు రారు, సాయంత్రం తీరమ్మటొస్తారు. పూజకు రారు, ఎగురుతూ ఉంటారు. పూజకు రారు. ఆదివారములోను అప్పు పండగలోను శరీర కష్టమైన పనులు చెయ్యక ఏ పూజ? నిండు పూజలు. పూజలు ఉండవు మనకొద్దు పూజలు. తిన్నా మరి 10 ఆజ్ఞలు ఏం చెబుతుంది? విశ్రాంతి దినమును పరిశుద్ధపరచుదువు గాక. పని మానుకోవాలా, ప్రయాణం మానుకోవాలా, ముచ్చట్లు మానుకోవాలా. ఎక్కడికి రావాలా? షేలోకి వెళ్ళి కలుపు తీసుకోవాలి. వీళ్ళేమో ట్యూషన్లో కూర్చోవాలి. ఏంది గుడికి రాలేదంటే 10వ తరగతి అండి అంటారు. మళ్ళీ కాపీలు అందకుండా పాస్ గారు. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎవరైతే ప్రతి ఆదివారము దివ్య బలి పూజలో పాల్గొంటారో వారు ప్రభు శరీరమును ప్రభు రక్తమును స్వీకరిస్తున్నారు. ఎవరైతే ప్రభు శరీరమును ప్రభు రక్తమును స్వీకరిస్తున్నారో వారు యేసయ్య దేహంలో భాగం, మనం ఆయన దేహంలో. నా శరీరము నిజమైన, చదవమ్మది, నా శరీరము భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును. అంటే మనతో యేసయ్య ఉన్నాడు, మనము యేసయ్యతో. మరి యేసయ్యకి జన్మనిచ్చింది ఎవరు? చెప్పండి అమ్మా, అర్థమైందా? నేను మీతో ఉన్నా, మీరు నాతో ఉన్నారు. నాకు జన్మనిచ్చిన తల్లి మరియ తల్లి. ఆమె మరియ తల్లి అయినప్పుడు మరి మనకెవరు అవుతుందావా? మరియ తల్లి అది. ఈ రోజున చాలా మంది తల్లిని ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, భ్రష్టు పట్టిస్తున్నారు. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మరియ తల్లి మనందరికీ తల్లి అనేటటువంటి విషయాన్ని 4 విధాలుగా తెలియచేశాం. మొదటిది, బాప్తిస్మము ద్వారా ఆయన దేహంలో మనం భాగం. మరి ఆయన దేహానికి జన్మనిచ్చింది మరియ తల్లి కాబట్టి ఆయనకి తల్లి అయినప్పుడు మనకు కూడా తల్లే. రెండవది, ప్రేమించిన శిష్యుడితో అంటాడు, ఇదిగో నీ తల్లి. మరి మనం కూడా బాప్తిస్మము ద్వారా ఆయన శిష్యులమయ్యాం కాబట్టి ఆమె మనకు కూడా తల్లే. మూడవది, నేను ద్రాక్షావల్లిని, మీరందరూ నాకు. మళ్ళీ ఇక్కడ ద్రాక్షావల్లి అయినటువంటి యేసు ప్రభుకు జన్మనిచ్చింది మరియమాత కాబట్టి అందులో రెమ్మలైన మనకు కూడా తల్లే. నాలుగవది, యేసు ప్రభు వారు, జాగ్రత్తగా వినండి, యేసు ప్రభు వారు శరీరమును భుజించి ఆయన రక్తమును పానము చేయవడు నా యందును నేను వాని యందును. యేసయ్య మనతో ఉన్నాడు, మనం యేసయ్యతో ఉన్నాం. యేసయ్యకు జన్మనిచ్చిన తల్లి మరియ తల్లి, ఆమె మనకు కూడా తల్లి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అయితే ఈ తల్లిని ఏం చేయాలి? గౌరవించాలి. వెరీ గుడ్. తిరుసభ కట్టడలో 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ ఏంటి? తల్లిని, తండ్రిని
గౌరవించుదుగాక. ప్రతి క్రైస్తవుడికి ఇద్దరు తల్లులు ఉంటారు. మొదటిది బయలాజికల్ గా జన్మనిచ్చిన తల్లి, అంటే గర్భమున మోసిన తల్లి. రెండవదిగా ఆత్మీయమైన తల్లి. ఆ తల్లి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కథోలిక స్త్రీ సభ, వాటికన్ మహాసభ చెప్పేది ఏంటంటే మరియ తల్లి క్రైస్తవులందరికీ తల్లి, ఆమెను మనము గౌరవించాలి. ఏం చేయాలా? ఆరాధన చేయకూడదా? చిన్న ఉదాహరణ, ఇప్పుడు తేరు తిరుగుతుంది కదా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతారు. ఇది యేసు ప్రభు స్వరూపం, ఇది మరియమ్మ గారి స్వరూపం, ఇది సాములోరు. ముగ్గురు వినండి జాగ్రత్తగా. యేసు ప్రభుకి పూలదండేశావు, మరియమ్మ గారికి పూలదండేశావు, సాములోరికి పూలదండేశావు. వీళ్ళ ముగ్గురులో ఆరాధన జరిగింది ఎవరికి? గౌరవం వచ్చింది ఎవరికి? అర్థం కాలేదా అమ్మా? ప్రైజ్ ద లార్డ్. అందరు చక్కగా ఏంటి నువ్వే లైట్లు అరుపుతున్నావు తెల్ల. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పింది అర్థమైందా? ఇదేమో దేవుడు, దేవుని స్వరూపం. ఇదేమో మరియ తల్లి స్వరూపం. ఇక్కడేమో సాములోరు. ముగ్గురికి పూలదండేసి దండం పెట్టారు. ఇందులో ఆరాధన ఎవరికి జరిగింది? గౌరవం ఎవరికి దక్కింది? అమ్మా, యేసు ప్రభుకి ఆరాధన, వీళ్ళిద్దరికి గౌరవం. వీళ్ళిద్దరూ నరులే, దేవుళ్ళు ఈయన మాత్రమే. సో పూలు అందరికీ వేసాం కాబట్టి మీరు అందరిని ఆరాధిస్తున్నారంటే గొర్రెల్లా నమ్మకండి. నేను చెప్పింది అర్థమైందా? ఇంకా మీకు అర్థం కావటం కోసం దేవుడికి పూలదండేసావు, సమాధుల మీద పూలు చల్లావు, నేల మీద పూలు చల్లావు. ఊరిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా దండేశావు. అందరిని ఆరాధన చేసినట్టేనా? అర్థమైంది? చాలా మంది అంటారు మీరు పూలేస్తున్నారు, పూలదండలేస్తున్నారు అని అంటారు. అన్నప్పుడు దేవుడికి పూలేస్తే ఆరాధన, మనిషికి పూలదండేస్తే గౌరవం. ఇది చెప్పం మనం. నిజమేనయ్యా, మా గుళ్ళో అదే జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకొకటి, అయ్యా ఇది మట్టి బొమ్మలే, ఇది ఇనుముతో చేశారు, ఇది మట్టితో చేశారు, దీన్ని సిమెంట్తో చేశారు కదా, మరి ఇవి జీవము లేవు కదా అంటే నేనేమంటానంటే ఇవి పవిత్రపరచబడినవి. బైబిల్ గ్రంథములో నిర్గమకాండములో 30వ అధ్యాయంలోకి వెళితే అక్కడ ఒక గొప్ప సత్యాన్ని నేను మీకు చూపిస్తా. బైబిల్ ఉన్న వాళ్ళు తీసుకోండి. 30వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. చాలా జాగ్రత్తగా ప్రభు మోషేతో, చాలా జాగ్రత్తగా వినాలి. బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి, చాలా ఇంపార్టెంట్. మంచి సుగంధ ద్రవ్యాలను తీసుకొనము. ఏం తీసుకోవాలట? అందరు తీసుకున్నారా? సుగంధ ద్రవ్యము తీసుకొనము. 500 తులముల పరిమళ ద్రవ్యమును, 250 తులముల లవంగి పట్టను, 250 తులముల నిమ్మగడ్డిని, 500 తులముల మొద్దుల వంగి పట్టను తీసుకొనము. ఆ దినుసులన్నీ దేవాలయపు తులమానము తూకమునకు సరిపోవలెను. 5 గ్లాసులలో ఒలీవు నూనెను కూడా వానికి చేర్చుము. వీటన్నిటినీ కలిపి సుగంధి ద్రవ్యకారుడు తయారు చేయనట్టుగా సుగంధ తైలమును సిద్ధము. ఓకేనా? ఇప్పుడు ఏ తైలం సిద్ధమైంది? సుగంధ తైలం సిద్ధమైంది. ఇక్కడి నుంచి చూడండి, ఇది పవిత్రమైన సుగంధి. ఏ తైలం అట? ఏ తైలం? తైలం అనేది పవిత్రమైనది. దేవుడే తయారు చేయమన్నారు, మోషేతో తయారు చేయమన్నారు. 27వ వచనం, దీనితో నీవు సాన్నిధ్యపు గుడారాన్ని, గుడారం అనగా దేవుని ఆలయాన్ని, 10 ఆజ్ఞల మందసమును, ఆ తర్వాత బల్లను, దాని పరికరాలను, దీపస్తంభమును, దాని పరికరాలను, ధూపపీఠమును, దహన బలులు అర్పించు బలిపీఠమును, దాని ఉపకరణములను, గంగాళమును, దాని పీఠమును అభిషేకించుము. ఈ రీతిగా ఈ వస్తువులు ప్రభువుకి ఏం చేయాలట?
గట్టి చెప్పండి. ఒక్క చూడండి, దేవాలయపు గోడలు, పీఠం మీద ఉన్న కొవ్వొత్తులు, తీర్థాలు చల్లేటటువంటిది, శిలువ, వీటన్నిటినీ అభిషేకించబడిన గురువు లేదా బిషప్ గారు ఏం చేస్తారంటే తైలముతో అభిషేకం చేస్తారు. వీటిని అభిషేకం చేసినట్టుగానే అక్కడ ఉన్నటువంటి మరియమాత స్వరూపమును కూడా సుగంధ తైలముతో అభిషేకము చేసి దేవునికి ప్రతిష్ఠిస్తారు. ఇక్కడ అదే ఉంది చూడండి. 29వ వచనం ఒకళ్ళు చదువుతారా? ఈ రీతిగా నీవు ఈ వస్తువులను ప్రభువుకి ఏం చేయాలట? దేవుడికి అర్పించండి. ఇప్పుడు అక్కడ ఉన్న స్వరూపం, వినండి జాగ్రత్తగా, అక్కడ ఉన్న స్వరూపాన్ని ప్రార్థన చేసి అభిషేక తైలముతో అభిషేకం ఇచ్చారు. అది పవిత్రమైనదా అపవిత్రమైనదా? గట్టి చెప్పండి. పవిత్రమైనదే కానీ అందులో జీవము లేదు. పవిత్రమైనదే కానీ దాంట్లో ప్రాణము లేదు. పవిత్రమైనదే కానీ దానికి ఆరాధన చేయకూడదు. ఇప్పుడు కొవ్వొత్తున ఆరాధన చేస్తామా? సిలువను ఆరాధన చేస్తామా? చేయకూడదు. అవి పవిత్రమైన వస్తువులు. అది ఏ స్వరూపమైన పవిత్రమైన వస్తువు. అభిషేక తైలముతో అభిషేకించి దేవునికి ప్రతిష్ఠించినప్పుడు అది పవిత్రమైనది సుమా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి దేవుని బిడ్డలారా, ఆ ప్రతిష్ఠించబడినటువంటి ఆ స్వరూపం దగ్గరికి వెళ్ళి మా కోసం ప్రార్థన చెయ్యండి అని అనాలే కానీ ఆరాధన జరుగునుగాక అన్న మాట మనము ఒక ప్రశ్న. దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ముగిస్తాను, ఆలస్యం కూడా అయింది కాబట్టి. నెక్స్ట్ ఇంకొక మెట్టు పైకి ఎక్కుదాం. ఇప్పుడు మరియ మాత లేదా పునీత యోహాను గారు, యాకోబు గారు, మత్తయి గారు, థామస్ గారు, స్టీఫన్ గారు, అంతోని గారు, ఫ్రాన్సిస్ షెవరి వారు మా కోసం ప్రార్థించండి. నిత్య సహాయ మాత మా కోసం ప్రార్థన చెయ్యండి. ఆరోగ్య మాత మా కోసం ప్రార్థన చెయ్యండి అంటే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా బైబిల్లో ఎక్కడైనా ఉందా? లేదు. ఉందా? లేదా? లేదు. దర్శన గ్రంథానికి వెళ్ళండి, 5వ అధ్యాయానికి వెళ్ళండి. తీసారా? దర్శన గ్రంథము 5వ అధ్యాయము 7 నుండి నిదానంగా చదివితే అర్థమవుతుంది. సింహాసనాసీనుడైన వ్యక్తి కుడి చేతి నుండి ఆ గొర్రె పిల్ల, ఆ గ్రంథమును దొరికిందమ్మా. వేరే బైబిల్ అయితే ప్రకటన గ్రంథం అంటారు, మన బైబిల్ అయితే దర్శన గ్రంథం అంటారు. రైట్, చూడండి. సింహాసనాసీనుడైన వ్యక్తి కుడి చేతి నుండి, ఇప్పుడు సింహాసనం మీద కూర్చుంది ఎవరు? తండ్రి దేవుడు కూర్చున్నాడు. తండ్రి దేవుడు కుడి ప్రక్కన కూర్చున్నది ఎవరు? గట్టి చెప్పండి. విశ్వాస ప్రమాణం చెబుతాంగా, అందులోనే ఉంటుందమ్మా ఇది మా తల్లి. సో కుడి చేతి యందు ఆ గొర్రె పిల్ల, కుడి చేతి నుండి ఆ గొర్రె పిల్ల ఆ గ్రంథమును గ్రహించెను. ఇప్పుడు చూడండి 8వ వచనం. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులు 24 మంది పెద్దలు ఆ గొర్రె పిల్ల ముందు సాగిలపడిరి. ఎవరు ఈ గొర్రె పిల్ల? యోహాను గారు అంటాడు, ఇదిగో సర్వేశ్వరుని. ఎవరో గొర్రె పిల్ల అంటే ఎవరమ్మా? యేసు ప్రభువే. దివ్య బలి పూజలో ఫాదర్ గారు ఏమంటాడు? ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభు. బప్తిస్మ యోహాను గారు అంటాడు, ఇదిగో దేవుని తండ్రి కుడి ప్రక్కన కూర్చున్న గొర్రె పిల్ల మరి ఎవరో కాదు, పునరుత్థానుడైన మహిమ కలిగిన దేహమును ధరించిన ప్రభువైన యేసయ్య. ఆయన తండ్రి చేతిలో నుండి ఒక జీవ గ్రంథాన్ని తీసుకున్నారు. ఎప్పుడైతే తండ్రి చేతిలో నుండి జీవ గ్రంథము తీసుకున్నారో 4 జీవులు 24 మంది పెద్దలు ఆయనకు ఆరాధన చేస్తున్నారు. 24 మంది పెద్దలు ఎవరు అనగా, పాత నిబంధన గ్రంథములో ఇజ్రాయేలీల 12 గోత్రాల నాయకులు, కొత్త నిబంధన గ్రంథములో 12 మంది శిష్యులు. 12 ఎంత? 12 12 1212 12 12 24 24 మంది కూడా ఆరాధన చేస్తున్నారు. చదవమ్మా తర్వాత.
ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఆ పెద్దలందరూ వీణలను ధరించి బంగారు పాత్రలో ఏమర్పిస్తున్నారట? అమ్మ, చాలా మంది అంటారు మీరేందో పీఠానికి ధూపమేస్తున్నారు. సమాధానం ఏడా ఉంది చూడండి. జకరియా, ఎలిజబెత్ అమ్మ అభియా వర్గానికి చెందినటువంటి వాళ్ళు తమ వంతు ప్రకారం జకరియా దేవాలయంలో ఏమేస్తున్నాడు? వేసారా లేదా? మరి ధూపం వేయకూడదు అంటారేంది మీరు? ధూపం వేస్తే అన్యులతో సమానం అంటున్నారు. అసలు ధూపం ఎందుకు వేశారో చూద్దాం. చూడండి అమ్మా, అక్కడ ఆ గొర్రె పిల్ల ముందు సాగిలపడిరి. ఆ పెద్దలందరూ వీణలు ధరించి బంగారు పాత్రలో ఏం ధరించారట? ధూపములను అర్పిస్తూ ఉండిరి. ఆ ధూప ద్రవ్యములే పరిశుద్ధుల ఎవరు ప్రార్థనలట? పరిశుద్ధులు అంటే ఎవరు? మనమా పునీతులా? ఏమా, మనమా పునీతులా? పునీతులు. మరియమ్మ గారు పరిశుద్ధురాలు, యాకోబు గారు, యోహాను గారు, ఫ్రాన్సిస్ సేవియర్ వారు, పునీత అంతోని వారు, వీళ్ళందరూ పరిశుద్ధులు. సో 24 మందిని వేసేటటువంటి ఆ ధూపం ఏ విధంగా అయితే పైకి ఎగిసిపోతుందో ఈ పరిశుద్ధులు చేసే ప్రార్థన దేవుని దరికి చేరుతుంది. అంతోని వారా మా కొరకు ప్రార్థించండి, మరియమ్మ గారా మా కొరకు ప్రార్థించండి అన్నప్పుడు ఆమె మన కోసం ప్రార్థన చేయగా ఆ పరిశుద్ధురాలు చేసే ప్రార్థన ప్రభు దగ్గరకు చేరుతూ ఉన్నదని ఇక్కడ మనకు సాక్ష్యం ఉంది. 8వ అధ్యాయానికి వెళ్దాం. దర్శన గ్రంథం 8వ అధ్యాయము చూద్దామా? 5వ వచనం చదువుకుందాం. 5 ఎవరు చదువుతారు? ఒకరు చదవండి. అప్పుడు ఆ దేవదూత ధూప పాత్రను గైకొని బలిపీఠము నుండి సంగ్రహించిన అగ్నితో నింపి సారీ అమ్మా, తప్పైపోయింది. 3వ వచనం చదవమ్మా. సువర్ణ ధూప పాత్రలు ధరించిన మరి ఒక దేవదూత బలిపీఠము వద్ద నిలిచెను. పునీతులందరి ప్రార్థనలతో కలుపుటకు అతనికి ఎంతయో ధూపము వసగబడెను. చూడండి, దేవుని సమక్షమున ఉన్న దేవదూత హస్తాల నుండి ధూప అగ్ని ధూమము. ధూమం అంటే ఏంటిది? ధూమపానం ఆరోగ్యానికి. ధూపం అంటే ఏంటో నీళ్ళల్లో ఉంటే అమ్మ అప్పుడప్పుడు మీరు ముట్టించుతా ఉంటారుగా, ఏంటి? పొగ. ధూపములో నుండి వచ్చే ధూమము, పెన్నుంటే అండర్లైన్ చేసుకోండి. ధూపాగ్ని ధూమము పునీతుల ప్రార్థనలతో పాటు పైకి ఉందాడా లేదా? అంటే పునీతుల ఏ విధంగా అయితే ధూపం వేసినప్పుడు ఆ పొగ సువాసన సుగంధ ద్రవ్యము పైకి ఎగిసిందో పునీతుల ప్రార్థన కూడా అలా దేవుని దగ్గరికి చేరతాయి అనేది మనకి వాక్యం ఉంది. అందుకే పవిత్ర సత్య కథోలిక శ్రీ సభ పునీతులను గౌరవిస్తుంది, మా కోసం ప్రార్థన చేయమని అడుగుతుంది. ఈ రోజున మనమందరం మరియమాత పండగ చేసుకుంటున్నాం. అయితే ఈ మరియమాత పరలోకములో ఆత్మ శరీరాలతో ఎత్తబడ్డారు. ఎత్తబడినటువంటి తల్లి పరలోకములో మన కోసం ప్రార్థన చేస్తూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే సత్యం, మరియమాత దేవుని బిడ్డలారా ఆనందాన్ని పంచే మాత. మరియమాత మన పరువును నిలబెట్టే మాత. ఏం మంచిదట? ఏం మంచిది చెప్పండి? ఏం మంచుతుంది? ఆనందాన్ని పంచే మాత. మీ అందరికీ తెలుసు, మరియమాత ఎలిజబెతమ్మ గర్భము ధరించగానే ఎవరింటికి వెళ్ళారు చెప్పండి? ఎవరింటికి వెళ్ళారు? ఎలిజబెతమ్మ ఇంటికే వెళ్ళారు. ప్రశ్నలోనే ఏముంది? ఆన్సర్ ఉంది. సో మరియమాత గర్భము సో ఎలిజబెతమ్మ గర్భము ధరించిన వెంటనే తెలుసుకున్న మరియమాత ఎలిజబెతమ్మ ఇంటికి వెళ్ళారు. నా ప్రశ్న, మరియమ్మ గారు ఒక్కరే వెళ్ళారా? ఇంకొకళ్ళు ఎవరైనా వెళ్ళారా? తెలుగు చెబుతారు యేసప్ప గారు వెళ్ళారు. అవునా? మంచి మీకు తెలుసు. నేనేమంటానంటే మరియమ్మ గారు ఒక్కరే వెళ్ళలా, ముగ్గురు వెళ్ళారు.
ఒకటి మరియమ్మ గారు, రెండవది మరియమ్మ గారి హృదయమందు పరిశుద్ధాత్మ దేవుడు, అనుగ్రహ పరిపూర్ణురాల పరిశుద్ధాత్మ దేవుడు నీ పైకి వేంచేసి వస్తాడు. మూడవది ఆమె గర్భమందు యేసు ప్రభు. పుట్టింటికి వెళ్ళినప్పుడు, అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అట్టిపళ్ళతో పాటు యేసయ్యను కూడా మోసుకొని పోండమ్మా, సరేనా? అలా మోసుకెళ్ళండి. సమస్యలు మోసపోగాకండి తల్లిదండ్రుల దగ్గరికి. మనం తల్లిదండ్రులకి సమస్య కాకూడదు. వెళ్ళారు. ఎప్పుడైతే మరియమాత వందన వచనాలు పలికిందో, ఎలిజబెతమ్మ గర్భమందర శిశువు ఆనందంతో ఏమిచ్చింది? వెండి ఇచ్చిందా, బంగారం ఇచ్చిందా? ఆత్మను పంచినప్పుడు, ఆత్మీయమైన ఫలాలు పొందుకున్నప్పుడు తల్లికి ఆనందమే, బిడ్డలకి ఆనందమే. ఈరోజున మనకి ఆనందాన్ని పంచే తల్లి. ఆనందం అంటే ఏంటో తెలుసా? ఆత్మఫలం. కనుక మరియమాత ఆత్మఫలాలను ఇచ్చే తల్లి. ఇక చివరిగా ప్రియమైన దేవుని బిడ్డల, పెద్ద మనుషులు పోతున్నారు, భోజనాలు రెడీ చేస్తారు. సో దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. చివరిగా అందరు ఉన్నారు. యేసు ప్రభు వారు ఉన్నారు, మరియమ్మ గారు ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు. కానా అనే పల్లె పెళ్లికి వెళ్ళారు. ఎవరు పెళ్లికి వెళ్ళారు? కానా అను పల్లెలో పెళ్లికి వెళ్ళారు. అయితే ఆ తల్లి అన్ని గమనిస్తూనే ఉంది. అయితే దేవుని బిడ్డలారా, కొడుకు దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి యూదుల ఆచారం ప్రకారం వివాహం వచ్చిన వాళ్ళందరికీ ద్రాక్షారసము పొయ్యాలి, అయిపోయిందయ్యా అని అన్నారు. అప్పుడు అమ్మా, నాకు టైం ఉంది, అద్భుతం చేసే టైము ఉంది, ఆగమ్మా అని చెప్పి శిష్యులతో అంటాడు, మీరు ఆ బాణల నీటితో నింపండి. మరియమ్మ గారు చెప్పే మాట ఏంటంటే, ఆయన చెప్పినట్లు. ఎవరు చెప్పినట్టు? నేను చెప్పినట్టు చేయమందా, ఆయన చెప్పినట్టు చేయమందా? మరియమ్మ గారు, నేను దేవుని తల్లిని కదా, నేను చెప్పినట్టు చేయమని బైబిల్లో ఎక్కడా లేదు. అమ్మా, ఆయన దేవుడే, నేను ఆయనకి తల్లినే, కానీ ఆయన చెప్పినట్టు చేస్తేనే మీ ఇంట్లో సమస్యలు పోతాయి, బాధలు పోతాయి, ఇరుకులు పోతాయి, ఇబ్బందులు పోతాయి, కష్టాలు పోతాయి, వేదనలు పోతాయి అని చెప్పారు. మరి ఆయన చెప్పినట్టు చేశారు. ఖాళీగా ఉన్నాయి. దేంతో నింపారు? నీటితో నింపారు. ఈరోజు నీ బ్రతుకు, నీ కుటుంబం, నీ జీవితం ఖాళీగా ఉంటే ఆయన అడిగితే ఆయన చెప్పినట్టు చేస్తే నిండుగా నింపుతాడు. దేంతో? నీళ్లతో నింపుతాడు. ఇక్కడ నీరు అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యం. ఆమెను వాక్కు చేత కడిగి మచ్చ కాని ముడత కాని మరేది కూడా లేకుండా దివ్యముగా తనను తాను దేవునికి సమర్పించుకున్నట్టుకై అట్లు చేశాను అని ఎఫెసీయులు 5:26 చెప్పారు. అమ్మా, నేను ఇచ్చే జలమును నువ్వు తాగితే మరలా ఎన్నడు దప్పిక గొనవాని సమరయ స్త్రీతో చెప్పారు. ఇదిగో నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవ జల నదులు ప్రవహిస్తాయని పలికారు. అనగా దేవుడు వాక్యాన్ని నీటితో పోల్చాడు. ఆకాశం నుండి కురిసే వాన మంచు భూమి మీద పడినప్పుడు అది చిగురిస్తుంది. అదిగో నా వాక్యము కూడా మంచు లాంటిది, నా వాక్యము కూడా నీటి లాంటిది అని పలికాడు. అంటే బైబిల్ గ్రంథములో దేవుని వాక్యం దేంతో పోల్చాడంటే నీటితో పోల్చాడు. ఖాళీగా ఉండకుండా దేంతో పోశాడు? నీరు అనగా ఏంటి? దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని ఎట్లా మార్చాడు తెలుసా? నీరు ఏ విధంగా మారింది? ద్రాక్షారసంగా మారింది. నీవు నీ జీవితంలో ద్రాక్షారసంగా నీరుగా ఉన్న నీ బ్రతుకును దేవుడు ఆత్మీయంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయంగా మార్చటం అంటే మీకు అర్థమయ్యేలా చెబుతా దేవుని బిడ్డలారా. గోధుమ గింజ భూమిలో పడి నశిస్తే అది ఏమవుతుందట? అవునా? నీ జీవితం నిండా దేవుని వాక్యం ఉన్నప్పుడు నీ బ్రతుకు కొత్త బ్రతుకు అవుతుంది. నీ బ్రతుకు పునరుత్థాన దేహమైన క్రీస్తు దేహంలోనూ భాగమవుతావు. ఇక నువ్వు కాదు, ఇక నేను క్రీస్తు అని పలుకుతావు. కాబట్టి నీ సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య నిన్ను గమనిస్తుంది ఆ తల్లి. ఆ కొడుకు చెప్పింది. ఏమని చెప్పుద్ది? అమ్మ, నా కొడుకు చెప్పినట్టుగా మీరు చెయ్యండి అన్నప్పుడు ఖాళీ కుండని వాక్యముతో నింపాడు. వాక్యాన్ని రసంగా మార్చాడు. నీ హృదయాన్ని దేవుని వాక్యముతో నింపినప్పుడు నీ బ్రతుకు ఆత్మీయమైన బ్రతుకుగా, లేవనెత్తబడిన బ్రతుకుగా, ఫలించే బ్రతుకుగా, దీవెనకరమైన బ్రతుకుగా, ఆశీర్వాదకరమైన బ్రతుకుగా మారుతుంది. ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఎవరి వల్ల? అమ్మా,
మరియ మాత చెప్పే ఒక చిన్న మాట వల్ల. కాబట్టి ఆమె మన అందరికీ మనం ఒప్పుకున్న తల్లి, ఒప్పుకోకపోయినా తల్లి. మీరు ఏ విధంగా ఆమె, అందుకే చివరి మాట, తరతరాల పాటు ఆమెను ఏమని పిలుస్తారు? గట్టి చెప్పండి, ఏంటి చెప్పండి? ద్వితీయోపదేశకాండం 5:10 ఏముంది? తీగాకండి, నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు పాటించేవాడు. ఎన్ని తరాలు అమ్మా? 10. ఫాదర్ చెప్పేశారు. ద్వితీయోపదేశకాండం 5:10 నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించేవారిని ఎన్ని తరాలు? మా నరుణ్ణి ప్రేమిస్తేనేమో 50 ఏళ్ళే. కొంతమందికి అయితే డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిన దాకా గీకుతూ ఉంటారు. ఆ తర్వాత నువ్వెవరో నాకు. ఈ మధ్య కొత్తగా డైలాగ్ నేర్చుకున్నారు, ఐ హేట్ యూ అంటలా. నీ మైండ్ నా మైండ్ సెట్ కాదులే, నీకు నాకు సెట్ కాదులే అంటారు. మొదట సెట్ అయ్యింది, ఇప్పుడు ఎందుకు సెట్ కాలా అంటే అప్పుడేమో కేసీబీ సిమెంట్, ఇప్పుడేమో మరి ఏ సిమెంట్. కానీ ప్రభు ఏమంటారంటే, నన్ను ప్రేమిస్తే ఎన్ని తరాలు దీవించబడతావు? 1000 తరాలు దీవించబడతావు. ఫుల్ స్టాప్ ఉంది, అవునా? 1000కి ఫుల్ స్టాప్ ఉంది. కానీ మరియ తల్లికి ఫుల్ స్టాప్ తరతరాలు. సో ఎన్ని తరాలు గడిచిపోయిందో చూడండి. తరతరాల పాటు ధన్యురాలే. ఎంత విమర్శిస్తున్నారు ఆ తల్లి గురించి, ఎంత చెడుగా మాట్లాడుతున్నారు, అర్థం చేసుకోక ఎంత చులకనగా మాట్లాడుతుంటే ప్రభువు ఒకే మాట అన్నారు, మరియ మాత నువ్వు ధన్యురాలివి, తరతరాల పాటు. తరతరాలు ధన్యురాలే. నువ్వు కాదన్నా ధన్యురాలే, అవునన్నా ధన్యురాలే. కాబట్టి ఆ ధన్యురాలు మన అందరికి తల్లి. ఆ తల్లికి అమ్మ మా కోసం ప్రార్థన చేయమని అడుగుదాం, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేయమని అడుగుదాం. ఆ భగవంతుడు మనల్ని దీవించమని కోరుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున అందరం లేచి నిలబడి విశ్వాస ప్రమాణము చెప్పుకుందాము. పరలోకమును భూలోకమును